మన గుండెకు దగ్గరగా ఉండే వాళ్ళ గురించి వచ్చిన ఆలోచనలు వచ్చినప్పుడు ఇది ఓ పెద్ద కోట్లాది మంది ఉన్న ఒక కుటుంబం ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది అరుదైన కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. అలాంటి అదృష్టవంతులు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి అదృష్టం అనేది ఆయనకు ఓ సహజంగా వచ్చినది తప్ప ఆయన ఏదో నేర్చుకొని దానికోసం పాకులాడి చేసింది కూడా కాకపోవడం అనేది ఒక విలక్షణమైన ఇది కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారిలో. ఆయన అన్ని పార్శ్వాల నుంచి ఎటు నుంచి టచ్ చేసి చూడాలన్నా అర్థం కాదు. హ్యూమన్ ఫేస్ టు ది అడ్మినిస్ట్రేషన్ అందామా, ఒక మానవత్వంతో కూడిన పాలన అందామా, లేదా ఒక వ్యక్తిగా మహోన్నతమైన శత్రువులను కూడా క్షమించే గుణం కలిగిన ఒక ఉదాత్తమైన ఇది అందామా, అలాగే మొండిగా గట్టిగా నిలబడితే ఉండే ధీరత్వం, ఎంత దేనికైనా సరే సై అంటూ పోగలిగిన దీన్ని అందామా, అన్నీ కలబోసి ఒక మనిషి, మన మధ్య ఉన్న మనిషి ఒక మనీషిగా మారడం, ఒక మహామనీషిగా మారడం, ఒక ఎవాల్వ్ కావడం, ఓ పరిణితి చెందిన దీనిలాగా ఓ ఋషిలాగా ఎవాల్వ్ చెందడం. మనం ఒకటి డెమోక్రసీ అనుకొని లేదా ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది, సమసమాజం దిశగా అడుగులేస్తున్నాం అనుకుంటున్న దశలో ఇంకా పేదరికంలో మగ్గిన వాళ్ళు, ఇల్లిటరసీ ఎక్కువ ఉండి అసలు బతకడమే కష్టమైన రోజులు వచ్చిన తరుణంలో దానికి మళ్ళీ గ్లోబల్ ఎకానమీని, మార్కెట్ ఎకానమీని, పేదలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని వచ్చిన రోజుల్లో, అంటే బతికినోడు బతుకుతాడు, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటాం, నిలబడగలిగినోడు నిలబడతాడు, మార్కెట్ డిసైడ్ చేస్తుంది అనుకున్న ఒక కొత్త రకమైన మన సమాజాన్ని కానీ దేశాన్ని కానీ కంట్రోల్ చేసే నియమాలు, నిబంధనలు వచ్చిన రోజుల్లో ఒక వ్యక్తి కాదు, ఇక్కడ పేదరికం అనేది ఉన్నంత కాలం లేదా పేదరికానికి కారణమైన వాటిని మనం తొలగించినంత కాలం మనం రోజుకు వెనక్కిపోతాం తప్ప ముందుకు పోలేము. అసలు మనం మనిషిగా ఉండడమే అనవసరం, లేదా ఒక పాలకులుగా ఉండడం కూడా అనవసరం అని నీతులు చెప్పకుండా చేతల్లో మాత్రమే, అది కూడా ఒక సిద్ధాంతం అని రాసుకోకుండా చాలా సహజంగా రావడమే, తన అధికారంలోకి రావడమే. ఎంపవర్మెంట్ అనేది డిఫరెంట్ సెక్షన్స్, రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు, చదువుకునే వాళ్ళకి తపన పడే వాళ్ళకి కావచ్చు, బాలికలకు కావచ్చు, తల్లులకు కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళు నిలబడడానికి అవసరమైన ఎంపవర్మెంట్ తన చేతల ద్వారా చూపించాడు. ఎక్కడ సిద్ధాంతం చెప్పలేదు. తర్వాత ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాం, ఓహో ఈయన చేసింది బ్రహ్మాండంగా ఉంది, అవి ఫాలో అవుతున్నాం. ఈరోజు ఫాలో కాక తప్పని పరిస్థితి వచ్చింది ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా. ఆ అమలు చేయడంలో కూడా ఒక కంపాషన్, అది నేనేదో మీకు ఫేవర్ చేస్తున్నా అన్నట్టు కాకుండా సహజంగా మన ఇంట్లో వాళ్ళకి మనకు బాగలేకపోతే ఎట్లా చేస్తాం, మన చుట్టూ ఉండే మన వాళ్ళకు పరిసరాలు శుభ్రంగా పరిసరాలు బాగుండేటట్లు చేసుకుంటాం, అలా చేసుకుంటూ వచ్చారు. వీటన్నిటికి మించి పర్సనల్ తను రెస్పాండ్ అయ్యే తీరు, అవి ఆయన ఒక్కసారి కలిసినా కూడా ఈ రోజుకి కూడా ఎవరనంటే మేము అప్పుడు కలిసినప్పుడు